నమస్కారం. మీనరాశి వాళ్ళ గురించి ఈ శని వక్రగతి తరపున ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. ముందుగా మీనరాశి వాళ్ళకి శని ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని కూడా వీళ్ళకి చాలా పీక్ స్టేజ్లో ఉంది. తల మీద శని ఉన్నాడని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. శని బిగినింగ్ స్టేజ్లో ఈ గోడ మీద ఉంటారని చెప్పేసి, తర్వాత స్టేజ్లో తల మీద ఉంటారని, నెక్స్ట్ లాస్ట్లో ఎడం భుజన ఉంటారని చెప్పేసి మనకి జనరల్గా అర్థం కావడానికి కామన్ లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారు. అంటే శని వీళ్ళకి రెండో ఫేజ్లో ఉన్నారు, తల మీద శని ఉన్నారు, నెత్తిన శని ఉన్నారు, వీళ్ళు ఏం పని చేయరు అని చెప్పేసి వాళ్ళలో కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏం చెప్పినా కానీ నాకు అర్థం కాదు, ఏది కూడా సరిగా చేయలేరు అన్నట్లు దానికి భావంగా ఉంటుంది. మనకేం చెప్తారంటే ఏలినాటి శని మీనరాశి వాళ్ళకి మధ్యం అంటే పీక్ స్టేజ్లో ఉండదాన్ని సెకండ్ స్టేజ్లో ఉండటం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటుంది అని మనకు ఒక శ్లోకంలో మహర్షులు చెప్పారు. ఇది తేజోహాని మ్రతిభంశం మనఃపీడ యదా, తర్వాత రోగార్ బంధువైరం వ్యసనం జన్మస్థానగే శని అంటారు. అంటే శని వీళ్ళకి పీక్ స్టేజ్లో ఉండటం వల్ల తేజోహాని, ముఖంలో కాంతి అంతా పోతుంది, ఒక మెచ్యూర్డ్ లుక్ వస్తుంది, జుట్టు అంతా నెరిసిపోవచ్చు, ముడతలు పడవచ్చు, చర్మం అంతా ఇలా ఒక గ్లోరియస్ అనేది లేకుండా ఉంటుంది. మ్రతిభ్రంశం అంటే మైండ్ అనేది చాలా సబ్టిల్గా ఉంటుంది, యాక్టివ్గా ఉండదు, త్వరగా మంచి నిర్ణయాలు తీసుకోలేరు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందని మనం గమనించాలి. మనఃపీడ, మనసంతా ఏదో విధంగా బాధపడుతూ ఉంటారు, భయంగా కూడా ఉంటూ ఉంటారు. ఏం జరుగుతుంది, మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుందో, అసలు ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్లు ఉంటూ ఉంటారు. దీనికి తోడు రోగహార్తి, రోగాలు రావటం వల్ల విపరీతంగా భయం పడుతూ ఉంటారు, వైరం గొడవలు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వ్యసనం అంటే ఏదో ఒక బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ హ్యాబిట్స్ అయిపోయేసి ఎడిక్ట్స్ మనకి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవ్వవలసిన వాటికి ప్రయారిటీ ఇవ్వకుండా చెడు తిరుగులు, చెడు సమాసాలు, చెడు బుద్ధులు పుట్టుతాయని మనం అంటూ ఉంటారు కదండి, అలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అయితే ఈ టైంలో వీళ్ళకి పాజిటివ్గా కూడా ఉంటుంది. బ్రదర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. తర్వాత ఏదైనా కనుక కష్టపడితే దాంట్లో రిజల్ట్ ఉండదు, ధనాన్ని కోల్పోతూ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ చాలామందికి జాబులు కూడా పోతూ ఉంటారని గమనించాలి. అయితే మరి ఇలాంటి సమయంలో ఇలా శని పాదలు పడుతున్న వీళ్ళు, ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్న మీనరాశి వాళ్ళు ఎలా ఉంటుంది ఈ వక్రగతి ద్వారా అని మనం అనుకుంటే, ఇందులో ముఖ్యంగా వీళ్ళకి పాజిటివ్ సైడ్లో ఏమొస్తుందంటే, ఇంతకుముందు నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటే అవి మళ్ళా మీరు పరిశీలించడానికి చాలా చక్కగా ఉంటుంది. ఈ కుటుంబానికి సంబంధించిన పాత విభేదాలు ఏమైనా ఉంటే ఈ టైంలో పరిష్కరించుకోవడానికి చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యలు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే బాకీలు ముందుకు రావచ్చు. ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, లేదంటే మీకు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు మీ దగ్గర తీసుకున్నా, మీరు వేరే వాళ్ళకి ఇచ్చిన, వేరే వాళ్ళు మీకు ఇచ్చినా, ఈ టైంలో పెండింగ్లో ఉంటే అవన్నీ ఒక ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలకు సంబంధించిన వ్యవహారాలు, పన్నులలో పెండింగ్ ఏమైనా ఉంటే అవన్నీ కరెక్ట్గా అవుతుంటుంది. అంతేకాకుండా ప్రతికూలమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి పాజిటివ్ సైడ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే శని విద్యకు సంబంధించిన వ్యవహారాల్లో, ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో చర్చలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారసత్వానికి సంబంధించి భీమా, లాంగ్ రన్ అసెట్స్ ఏమన్నా కనుక అలాంటి వాటిలో ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఒక మంచి పాజిటివ్ సైడ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఇంతకుముందు ఎక్కడైనా కనుక మీకు నిలిచిపోయి ఉంటే ఈ టైంలో ఆదాయం సరిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇది ఒక మంచి టైం. ఈ టైంలో ఎవరైనా భూమి కొనుక్కోవాలన్నా కానివ్వండి, లేదంటే ఇల్లు అనుకోవాలన్నా, బంగ్లాలు కొనుక్కోవాలనుకున్నా, స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా, కొత్తగా ఫ్యాక్టరీ ఇలాంటివి ఓపెన్ చేయాలన్నా కానీ చాలా పాజిటివ్గా అనుకూలం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, ఈ 4.5 months కొంచెం మీకు బ్రేక్ వచ్చే అంశం అని మీరు గమనించుకొని, బట్ అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా కనుక మిస్టేక్స్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకునే ఒక బెస్ట్ టైం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. నమస్కారం.